కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చదువు. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అవును, మరి నీ సమయమును నీ యొక్క మరి నువ్వు కష్టపడేది అన్వాంటెడ్ థింగ్స్ కొరకు ఎందుకు వెయిట్ చేసుకుంటున్నావు? నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన బలం, నీకు ఇచ్చిన అందం, నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్, నీకు ఇచ్చిన రక్షణ నీవు మంచి నేలలో పోయి పెట్టినావు అనుకో, దానికి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, దాని లోపల నీకేమైనా బ్లెస్సింగ్స్ వస్తాయి. కానీ తీసుకుపోయేసి వేస్ట్ వాళ్ళ ముందు ఇప్పుడు పందుల ముందు పోయేసి మంచి మంచి మాటలు చెప్పి ముత్యాలు తీసుకుపోయి దాని ముందు వేస్తే అవి ఏం చేస్తాయంట? ఏం చేస్తాయి? అబ్బాయి ఎంత కాస్ట్లీ ముత్యాలు, అబ్బాయి ఇవి నేను దండ కుట్టుకుంటా అంటే అవి ఏం చేస్తాయి? ఏమన్నా ముత్యాలు కదా, ఇవన్నీ మీద ఎన్ని రాళ్ళు చూస్తుంటాం అన్న తెల్ల తెల్ల ఏమేమో కనబడుతుంటాయి కచరాలో, ఇది కూడా అదే ఉండొచ్చు అంటే తొక్కేస్తుంది. కాబట్టి నీ సమయాన్ని, నీ యొక్క నీకు ఇచ్చిన బలాన్ని, నీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చాడు. నీ అంతటా నువ్వేం సంపాదించుకోలేదు. యు బిలాంగ్, యు హ్యావ్ నథింగ్, యు హ్యావ్ నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ బై గాడ్. దేవుడు ఇచ్చిన ఈ అందం నాకు దేవుడు ఇచ్చిండు, ఈ బలం నాకు ఇచ్చిండు, ఈ జ్ఞానం నాకు ఇచ్చిన అన్ని దేవునియే. అవన్నీ తీసుకుపోయి వేస్ట్ చేసి నేను అందంగా ఉన్నాను తాగి తాగి సగం సూసైడ్ లాగా చేసుకున్నట్టు, చదవకుండా టైం అంతా వేస్ట్ చేసి ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టు, ఆరోగ్యం ఇస్తే ఉత్తర చెట్టు కింద కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు వేస్ట్ మాటలు మాట్లాడి ఆరోగ్యం అంతా వాని మాటలు విని మాటలు విని విని టెన్షన్లు, బీపీలు, షుగర్లు, మళ్ళీ గొడవలు ఇవన్నీ తెచ్చుకునే కంటే దేవుని వాక్యం విను. దేవుని వాక్యము నీ పట్ల ఆశీర్వాదం, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది, నీకు నీ పిల్లలకు ఆశీర్వాదకరం. అటువంటి మాటలు మాట్లాడమని దేవుడు అంటున్నాడు. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా డోంట్ వేస్ట్ యువర్ టైం. హోషేయ 4:6 జ్ఞానము లేకుండా నరులు నశించిపోతున్నారు. ఏం లేకుండా? జ్ఞానం లేకుండా నరులు నశించిపోతున్నారు. మనం అందుకని ఎట్లుండాలా? జ్ఞానము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాకెందుకు కంటే జ్ఞానం లేదు, మేము ఎంబీఏ చదివినాం, మేము బీటెక్ చదివినాం, మేము అన్ని చదివినాం. కానీ దేవుని అందరి జ్ఞానం నీకుందా? నువ్వు చదువుకున్న చదువు నీకున్నటువంటి ఈ లోకంలో ఉన్న చెట్ల గురించి, స్టార్స్ గురించి, మట్టి గురించి, వీటన్నిటి గురించి, కానీ నువ్వు ఎలా జీవించాలి, ఏం మాట్లాడాలి, ఎంతకాలం బ్రతకాలి, ఎట్లా పరలోక రాజ్యంలో నీకు నాలెడ్జ్ ఉండాలి అంటే నీకు ఆత్మీయమైనటువంటి ఆత్మ వివేచన మరి మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో డోంట్ థింక్ నేను చాలా చదువుకున్నా నాకు అవసరం లేదని. యు నీడ్ నాలెడ్జ్. నాలెడ్జ్ లేకపోతే పప్పుల కాలేస్తాం, నాలెడ్జ్ లేకపోతే మోసపోతాం, ఎక్కడంటే అక్కడ సైన్ చేసి వస్తాం. నాలెడ్జ్ లేకపోతే అన్నీ పోగొట్టుకుంటాం. చాలామంది అంటారు ఎందుకు అట్లా పోనీ, ఇల్లు పోయింది అంత పెద్ద ఇల్లు. మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు బేగంపేటలో, పెద్ద ఇల్లు. ఏమైంది ప్రవీణ్, ఎందుకు అట్లా అయింది? లేవాడు ఎన్నో సున్నలు పెట్టింది, అది చూసుకోలే, సైన్ చేసేస్తుంది. నాలెడ్జ్ లేకుండా కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు. కాబట్టి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన జీవితాన్ని కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన మందిరాన్ని కట్టుకుంటుంది, తన చుట్టుపక్కల వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి వారు చురుకైన వారు, సోమరులు కాదు. అటువంటి వారు చురుకైనటువంటి వారు. ఎవ్రీ స్త్రీలు చురుకైనటువంటి వారు. మెల్లగా లేచి ఏదో వానపాము నడిచినట్టు ఏదో వచ్చినట్టు కాదు, బాగా జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు జ్ఞానం లేకుండానే చాలామంది నశించిపోతున్నారు, వ్యర్థమైన వాటిని నమ్ముకొని పాడైపోతున్నారు. కాబట్టి బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. ప్రొవర్బ్స్ 4:26 ఇక్కడ ఏమంటున్నాడు? పర్వాలేదు, జ్ఞానం లేకున్నా పర్వాలేదు, ఏదో బతికినావు, చాలు పోయిన చాలు అని అంటున్నాడా? సామెతలు 4:26 నీవు నడుచు మార్గమును సరళము చేయి.
నీ మార్గములన్నీ స్థిరములగును. నువ్వు నడిచే మార్గమును దేవుడు నీకు సరళం చేస్తాడు, బుద్ధి చెప్తాడు. పోవన్నా పొద్దా ఏం చేయాలా, అప్పుడు నీ యొక్క జీవితంలో నీకు ఎటువంటి కష్టాలు రావు. కాబట్టి నీకు దేవుని జ్ఞానం ఇప్పుడు ఏం అవసరం లేదు, గూగుల్ మ్యాప్ పెట్టేసుకుంటే మేము పోతాము, ఎక్కడికైనా పోవచ్చు అని చాలా కొంతమంది వెళ్ళిపోతున్నారు. నేను ఆ వీడియోలో నేను చూసిన 4 వేరట పండుగ వస్తుంది కదా ఒకటి పాముది, దానికి అడవిలో పడిపోతే అడవిలో ఎక్కడో వెళ్ళిపోయారట, అడవిలో అన్ని జంతువులు కనబడుతున్నాయంట. సో డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ నాలెడ్జ్. దేవుని యొక్క జ్ఞానం నీకు కావాలా, పోవాలా, వద్దా, చేయాలా, చేయకూడదా? కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, నేను జ్ఞానిగా మారుస్తాడు, నీకు నేర్పిస్తాడు. ఇప్పుడు అన్నీ నేర్పించేటివి దేవుడు నీ కొరకే, నీ మేలు కొరకే. నువ్వు ఎట్లా బ్రతికింది ఏమీ నాకు అవసరమే లేదు. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ యువర్ గుడ్. తర్వాత ఇంకొక మాట, నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అందులో ఉన్నదా లేదా? ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని చిత్తం ఉందా లేదా? మనం ప్రార్థన చేసినప్పుడు పక్కింటిది ఎవరైనా కొట్లాడేదనుకో, దేవాదాన్ని చంపేసేదానికి, మన క్యాన్సర్ రాని అది అట్లా మనం ప్రార్థన చేస్తే అది ఏమవుతుంది? అట్లా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అది మనకు ఉల్టా అవుతుంది. కాబట్టి ఆ దేవుడు అటువంటి ప్రార్థనలు అంగీకరించాడు. అటువంటి మాటలు వాళ్ళు దీవెన అనుకుంటున్నారు, అటువంటి మాటలను కూడా దేవుడు అంగీకరించు. కాబట్టి whenever you are speaking with God, వాక్యానుసారమైనటువంటి ప్రార్థన, వాక్యానుసారమైనటువంటి జీవితం, దీపం పెట్టి తీసుకుపోయి అక్కడ గాలిలో పెట్టి చదవకుండా లాస్ట్లో వేసి హాల్ టికెట్ తీసుకుపోయి, మాస్టర్ గారు ఇదిగో నేను నంబర్ కానీ పొద్దుగానే వచ్చిన నీకు నాకు ప్రేయర్ చేసి అంటే మళ్ళీ ఏదంతా ఏం చేసినావు? కొంచెం నా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అవి ఉండే, సరే మరి పో, ప్రేయర్ చేస్తే అయిపోతుందా? అప్పటికి ఆడ మార్క్స్ కూడా వేసేసి ఉండొచ్చు. కాబట్టి నీ జీవితంలో నువ్వు నడిచే ప్రతి ఒక్క అడుగులో నీవు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నావా, లోక చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనుకుంటే చేస్తున్నావా? నీ ఇష్టం నీ ఇష్టం అంటే నీ కష్టం నీ కష్టం నీ కష్టం అంటాడు దేవుడు. కాబట్టి డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ నాలెడ్జ్. నిన్ను నీవు జ్ఞానివని అనుకోవద్దు. చాలా జాగ్రత్తగా దేవుని చిత్తానుసారంగా నీవు నడిచినప్పుడు ఆయన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పట్ల ఒక మంచి ప్రణాళికతో ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వరాన్ని వినండి, దేవుని ప్రార్థించండి. దేవుడు మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు మనకున్నాడు. ఏదో గోడ కొట్టిపోయినా, ఏదో ఇట్లా వచ్చిపోయినా అట్లా కాదు. గాడ్ విల్ డూ మిరకల్స్. గాడ్ ఈస్ దేర్ టు డూ సంథింగ్. దేవునితో మాట్లాడతాడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యము ద్వారా, పాటల ద్వారా. దేవునితో మాట్లాడేటప్పుడు నువ్వు వినకుండా ఉన్నావంటే మరి మనం నశించిపోయేటటువంటి వారిలో ఉన్నట్టు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మత్తులై ఉండకుడి. చాలామందికి రకరకాల మత్తులు, కొందరికి డ్రగ్స్ మత్తు, కొంతమందికి తాగుడు మత్తు, కొంతమందికి పైసల మత్తు, కొంతమందికి ప్రేమ మత్తు, కొంతమందికి షో ఆఫ్ మత్తు, ఏదో రకరకాల మత్తులు ఉన్నాయి. ఇక దాంట్లోనే ఉంటాడు వాడు, ఇక దాంట్లో నుంచి బయటికి రానేరాడు, ఇది గీసుకొని ఉంటాడు. ఇప్పుడు ఈ లోకంలో నేను చూస్తున్నది ఏంటంటే, వీళ్ళు ఒక సెల్ లాగా చేసేసుకున్నారు. ఒక బుగ్గ లోపల ఒక చిన్న బాల్ వేస్తే ఎట్లున్నారో అందులో పడిపోయి ఉన్నారు. ఇంకా బయట నుంచి నువ్వు ఏమన్నా చెప్పు, మనకి ఏం వినబడే, అటు ఇటు పోతే అదే మాట్లాడతావు, అటు ఇటు పోతే మళ్ళీ అదే మాట్లాడతావు. అట్లా నీవు ఒక బంధకములో ఉన్నావేమో. ఆ బంధకములో నుండి బయటికి రావడానికి దేవుని కంటే ఎక్కువగా బంధకం ఉంటే ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దయచేసి దానిలో నుండి సోమరితనమైన, బుద్ధిహీనత అయినా, గర్వమైన, మోసమైన అది చాలా కాలం ఉంటుందని నువ్వు అనుకోవద్దు. మత్తులో ఉండద్దు. లాస్ ఏంజల్స్లో చూస్తే వాళ్ళు ఎంత మత్తులైపోయారు అంటే, వాళ్ళు కట్టుకునే ఇళ్ళు, కొనుక్కున్న కార్లు, వేసే వేషాలు ఇవన్నీ శాశ్వతమని వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు లేడు ఇక్కడ, దేవుడు లేని ప్రదేశం అంట. మరి కొంచెం సేపట్లోనో అగ్గి వచ్చేసి
వాళ్ళ సంవత్సరాల ఇండ్లు పోయినాయి, కార్లు పోయినాయి, బిచ్చపోలైపోయి రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు కొంతమంది చనిపోయారు కూడా. కాబట్టి నువ్వు అంత మత్తుగా ఉండద్దు, మెలకుగా ఉండండి. వేసే అంటుండే మెలకుగా ఉండి ఏం చేయాలా? టీవీ చూడండి, వాట్సాప్ చూడండి, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టండి, ఫ్రెండ్స్తో చాట్ చేయండి. ఏమైనా కొత్త కొత్తవి వస్తున్నాయా, మిత్రాలా ఏమైనా షాపింగ్ చేయండి. ఇంటనే కూర్చొని చేసుకోవచ్చు ఎండలో పోకుండా. పార్లర్స్ ఏమైనా కొత్తవి వచ్చినాయో తెలుసుకోండి, బండ్లు కొత్త కార్లు వచ్చినాయో తెలుసుకోండి. అలా మెలుగుగా ఏం చేయాలమ్మా? ఎన్నికోలు మెలుకున్నారమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. మెలుగుగా ఉండి ఏం చేయాలంట? ఎందుకు చేయాలి ప్రార్థన? నాకేం ప్రార్థన? పడుకుంటే మెలుగుగా ఉండమనండి, మెలుగుగా ఉన్నాం. మేమేందుకు మెలుగుండి ఏదో చేయాలా? వాళ్ళ కోసం మెలుకున్నావా? నీకోసం నువ్వు మెలుగుండు. సాతానుడు ఏ టైంలోనైనా అటాక్ చేయడానికి వస్తున్నాడు కాబట్టి బీ అలర్ట్, బీ కేర్ఫుల్. దినాన్ని చెట్టని అంటున్నాడు దేవుడు. ఇంకా మనం ఒక మాట ఇంట్లో నేను చూస్తే, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి. ఎంతమందికి పరిశుద్ధాత్మ అభిషేకం ఉందండి? పర్వాలేదు, చేతులు ఎత్తచ్చు. పరిశుద్ధాత్మ అంటే మాకు లేదా? మేము బైబిల్ చదవలేదా? పరిశుద్ధాత్మ అభిషేకం నీకుంటే చల్లగా ఉండవు. పరిశుద్ధాత్మ అభిషేకం నీకుంటే నీ ఫ్యూచర్ గురించి నువ్వు భయపడవు. పరిశుద్ధాత్మ అభిషేకం నీకుంటే నువ్వు ఏది కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోవు. పరిశుద్ధ అభిషేకం ఉంటే ప్రభువు నీకు తోడై ఉంటాడు. ప్రభువు ఏమంటున్నాడు? యోహాను సువార్తలో, నేను అనాథలుగా విడిచిపెట్టిన నా ఆత్మను నీకు ఇస్తున్నాను, నువ్వు ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మ ఉంటే ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది చేయాలా, ఏది చేయకూడదు, వాక్యం ద్వారా కానీ నీ యొక్క ఆలోచనల ద్వారా కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంతమంది పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండడానికి అందుకే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎప్పుడో చచ్చిపోతాం. మా పాప చనిపోయిన తర్వాత మరి 24 years అమ్మాయి, ఐ లాస్ట్ హర్, వెరీ ప్రిటీ ఉమెన్. అప్పుడు నేను అందరూ అది ఇది బాగా ఏం చేస్తున్నాను, అసలు నాకేం తోచట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు దగ్గరగా ఉండి రోజు మాట్లాడుతున్నాడు, భయపడకు, నీ కుమార్తె నా దగ్గర ఉన్నది, నువ్వు వెళ్ళి సేవ చేయి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఈ దినమున ఇంకా అటువంటి స్టేజ్లో ఎవరనంటే వాళ్ళకి వెళ్ళి నేను సువార్త చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఆత్మతో మాట్లాడి నన్ను బ్రతికిచ్చాడు, నన్ను నిలబెట్టుకున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు. సో దట్ ఐ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఇది నేను ఏ విధంగా దేవుడిని ఆశీర్వదించిందంటే, నువ్వు తిని పెద్ద పొట్ట పెంచుకొని పెద్ద లావై ఇంకా అట్లా పండుకోవడానికి కాదు, కానీ నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాబు వచ్చి చెప్పాడు ఒక మాట, నేను ఆర్కిటెక్ట్ చేస్తున్నా. వెంటనే బ్రదర్ అన్నాడు, నీకున్న నాలెడ్జ్ తోటి చర్చని చక్కగా వెళ్ళి చేయమని. హల్లెలూయా. నీకు ఇచ్చినటువంటి జ్ఞానం, నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చినటువంటి ధైర్యము, నీకు ఇచ్చినటువంటి ఆత్మ, నీకు ఇచ్చిన ప్రార్థనాత్మ, అనేకుల కొరకు ప్రార్థించడానికి, దీవెనకరంగా ఉండడానికే దేవుడు నీకు అనుగ్రహించాడు. కానీ నువ్వు బోస్ట్ చేయడానికి, నేను ఏదో అది ఇది అని చెప్పడానికి నీకు ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు మరి ఆత్మతో నింపబడ్డాడు, దర్శనాలు చూశాడు, అందరి చేత కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, అమ్మబడ్డాడు. కానీ కరువు కాలంలో వాళ్ళ యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆయన ఒక గవర్నర్ అయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్, నీ దగ్గర ఏదైనా ఉన్నది నిన్ను ఆశీర్వదించాడంటే దానిని బట్టి నువ్వు గర్వపడడానికి, అతిశయపడి మృగంగా ప్రవర్తించడానికి కాదు, కానీ నువ్వు దేవునికి చిత్తంలో ఉండి అనేకులకు దీవెనకరంగా ఉండడానికి నువ్వు ఎదుగుతున్నావు. ఆమేన్. లాస్ట్కి వస్తున్నామండి. సో we must be learn from each other. ఒకరి నుంచి ఒకరము ఏం చేయాలా? నేర్చుకోవాలి. సామెతలు 27:17, Proverbs
27 అయిపోయింది, ఇంకొక రెండే చెప్పి ముగిస్తాను. నిద్ర వస్తే పడుకోండి, పర్వాలేదు. నేను కొన్ని బ్లాంకెట్స్ కూడా తెచ్చి మధురవేనమ్మ పేరు పెట్టిన. ట్వంటీ సెవెన్ 17. చాలు, ఇనుము చేత ఇనుము షార్ప్ అవుతుంది. ఒకళ్ళ నుంచి మనం ఒకళ్ళము వి విల్ లెర్న్ సంథింగ్. ప్రతి ఒక్కరి జీవితంలో నుండి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. నాకే అనొచ్చు, నేను వాళ్ళ దగ్గర నాకంటే అని అనుకోవద్దు. వాళ్ళ జీవితంను బట్టి, వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన సంఘటనను బట్టి, వారు మన పని వాళ్ళైనా, పేదవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, వారి జీవితాన్ని బట్టి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. కాబట్టి నిన్ను నీవు జ్ఞానం అనుకొని గుడ్డు లోపల ఉన్నట్టు అట్లా ఉండకుండా, గుడ్డు కూడా పోయి కోడి దగ్గర ఉంటే అది పిల్లలు వేస్తుంది. అట్లనే మనం కూడా జ్ఞానము కలిగినటువంటి వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట, ఇంకా మనకంటే జ్ఞానంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రార్థించడము, వాక్యం చెప్పుకోవడము, పాటలు నేర్చుకోవడము, ఇవన్నిటిని కూడా మనం నేర్చుకోవాలి. ఆమె చేస్తుందంటే పోనీ గొప్పవాళ్ళు, మంచి వాళ్ళుగానే ఉండనివ్వండి, చెడ్డవాళ్ళుగానే ఉండని అని ఎవరు చెప్తున్నారు? నేనా? వాక్యం చెప్తుంది. ఇఫ్ దే ఆర్ డూయింగ్ గుడ్, లెట్ దెమ్ డూ గుడ్. ఇంకా వాళ్ళకి ఇస్తా, ఇంకా 4 ఆశీర్వాదాలు ఇస్తా. నేను పాటలతోనే స్టార్ట్ చేస్తున్నాను. నాకు పాటలు రాయడము, ట్యూన్స్ కట్టడము, డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాటలు రాసేది ఇచ్చాడు. ఎందుకంటే చిన్న దాంట్లో మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. హల్లెలూయా. మరి మనం గర్వపడితే ఏం చేయలేము. ఇంకా బీ థాంక్ఫుల్. ప్రతి దాని విషయంలో కృతజ్ఞత కలిగి జీవించుటి. ఎవరికి కృతజ్ఞత కలిగి ఉండాలో? దేవునికి. ఈరోజు బ్రతుకున్నామంటే దేవుని కృప. మనకంటే అందమైన వాళ్ళు, చక్కటి వాళ్ళు, రోజు ఒక సువార్తలాగా మనం ఒక్కొక్కరిని చావు వార్తలు వింటున్నాం. ఈరోజు నేను బ్రతికించాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. చాలామంది తల్లిదండ్రులు లేకుండా చనిపోతున్నారు. లాస్ట్ వీక్ వాళ్ళ అమ్మ చనిపోయి 2 months అయింది, వాళ్ళ డాడీ 2 monthsకి చనిపోయాడు. 2 పిల్లలు కూడా, ఒక 4, 7, 9 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళకంటే మనం శ్రేష్ఠులం కాదు, వాళ్ళకంటే మంచులం కాదు. ఇది దేవుని కృప. Somebody is praying for you. So be thankful. ఇప్పుడు నేను ఈ సేవ చేస్తున్నానంటే మరి నేను ఐమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకు ఏమో చేయాలా, ఎందుకు అంత దూరం పోతున్న పిల్ల, ఏం అవసరం లేదు, ఎందుకు పాడాలా, ఎందుకు పాడాలి? దేవుడు నా కొరకు రక్తం కార్చాడు. పాపినైన నన్ను ఆయన శుద్ధీకరించాడు, ఆయన ఆత్మతో నింపాడు, నన్ను అనాథగా విడిచిపెట్టలేదు. ఆపత్కాలంలో నాకు ఉత్తరం ఇస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నాకు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు. కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతగా సేవ చేయాలనుకుంటున్నాను. ఆయన చేసిన దానికి నేను చేసేది చాలా తక్కువ అనుకుంటాను. ఇదేదో డబ్బులు ఇస్తారు, లేకపోతే నా పేరు ఫోటోలు వస్తాయి, లేకపోతే నాకు ఏదో ఇది అవుతుందని కాదు, కానీ ఇట్ ఈస్ బికాస్ ద లార్డ్స్ లవ్. గలను యేసయ్యా, ఏమీ లేదు ప్రభునాథం, ఏమీ గలను యేసయ్యా, ఏమీ లేదు ప్రభునాథం. ఆనందం
నీ రక్తము కాల్చి నా సొత్తు అంటున్నావు, నా బిడ్డ అంటున్నావు, నా కొరకు కన్నీరు కాల్చున్నావు, రక్తం కాల్చు, నీరు కాల్చు. ఏమి లేదు ప్రభు. నా అతిశయము, నా గర్వము, నా కోపము, నా అహంకారము, నా సెల్ఫిష్నెస్, everything Lord, I put at thy feet. I put at thy feet. I put at thy feet, Master. Jesus. Jesus. Hallelujah. Hallelujah. Praise you. Praise you. Praise you. Thank you, Jesus. ఎవరెవరికి దేవుని యొక్క ఆత్మ ఇదే రక్షణ దినము, ఇది మంచి దినం. దేవుని ఆలయంలో దేవుడు ఆయన దర్శనం ఇచ్చి నీతో మాట్లాడి నిన్ను తట్టి నిన్ను బలపరిచి నిన్ను లేవనెత్తి నీకు నిత్య జీవం ఇవ్వడానికి మన మధ్య యేసయ్య సంచరిస్తున్నాడు. అందరికీ కాదు, ఎవరైతే వారి హృదయాన్ని తెలుస్తారో, ఎవరైతే ఆయన మాటను విని విశ్వసిస్తారో, ఆ రీతిగా జీవించాలనుకుంటున్నారో అటువంటి వారిని ఆయన దృష్టిస్తాడు. యు ఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్, గాడ్ ఈస్ గివింగ్ యూ టైమ్ అండ్ ఫేవర్. నువ్వేదో దేవునికి పెద్ద పని చేస్తున్నాను, నేను పైసలు ఇచ్చాను, నేను ఇది వచ్చాను. నో, ఇలాంటి వారు చాలామంది భూమి కింద ఉన్నారు. ఎదురున్న దేవుడు ఉన్నాడు, ఆకాశం భూమి పట్టి చాలామంది దేవుడు. ఇఫ్ యు రియల్లీ లవ్ హిమ్, నీకు దేవుని చేత కావాలా, నీకు రక్షణ కావాలా? ఈ లోకంలో అనాథగా బ్రతుకుతున్నావు. ఆత్మ లేని వారు అనాథలు. ఎక్కడ పోయినా అడగరు, ఏం చేసినా అడగరు, ఎట్లా జీవించినా చచ్చినా తిన్నా తినకపోయినా రోడ్డు మీద పడున్నా నేను అడిగేవాడు ఎవడు ఉన్నాడు. కానీ నీకు తండ్రి కావాలా? ఆయన నీకు నిత్యుడు తండ్రి. నీకు తల్లి కావాలా? ఆదరించే తల్లి. భర్త లేని వారికి భర్త, స్నేహితుడు లేని వారికి స్నేహితుడు. ఆయన జీవించే దేవుడు. ఎవరెవరికి దేవుని యొక్క సహాయం కావాలి, నిజంగా నీ విశ్వసిస్తే నీ కుడి చేయి పైకెత్తండి. మరి పెద్దగా వాయించొద్దు, జస్ట్ మైండ్గా. యు కెన్ లిఫ్ట్ యువర్ హ్యాండ్, రైట్ హ్యాండ్. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చాలా మంది మన చేయి వదిలేశారు, నా స్నేహితులు నా చేయి వదిలేశారు. పాడుతూ ఉండడం సరిత ఎవరికి వస్తుంది, వాళ్ళు పాడుతూ ఉండండి. నా
నిన్ను నమ్మిన వారిని చేయించు, ఈ లోకముని చేయించు. దేవుడిని చేయి విడువడు, చేయి విడువడు. ఏదైనా దొంగ ఊపిలో ఉన్నావు, ఆ ఊపిలో నుండి లేవనెత్తడానికి బలమైన హస్తాన్ని దేవుడిని అందిస్తారు. అప్పులలో పడి ఉన్నావా, రోగంలో పడి ఉన్నావా, పాపంలో పడి ఉన్నావా, నిరీక్షణ లేకుండా దిక్కుమాలిన స్థితిలో ఉన్నావా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుంటున్నావా, దేవుడిని చేయబడుతున్నావు. వచ్చిన వాళ్ళు పాడండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, అడగండి, దేవుడిని అడగండి. God is in front of you, God is back of you, God is a right side, left side, God is with you. దేవుడు నీ ముందున్నాడు, దేవుడు నీ మధ్య సంచరిస్తున్నాడు. ఈ దినాన్ని నీ అవకాశాన్ని వదులుకుంటే నీ చేయబట్టుకుని నడిపించే వారెవరు లేరు, ఉదిమ వచ్చే వరకు ఎక్కి పెట్టుకునే వారెవరు లేరు. దేవుడు ఎప్పుడే నీకు సహాయం చేయగలడు. హల్లెలూయా. అందరూ పాడండి, కోరిన వారు, విశ్వసించిన వారు. హల్లెలూయా. కృంగిన వేళ, yes Lord. ఒకరోజు నేను కూడా ప్రభా మందిరంలో, ప్రభా నాకెవరు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నా జీవితం ఎలా రీతిగా కడతాము అన్నప్పుడు నా ముందు నువ్వు నడిచావు, నా జీవితాన్ని మార్చావు, నన్ను ప్రేమించావు, నన్ను కడిగావు, నీ ఆత్మతో నింపావు. నీ దాసులుగా వాడుకుంటున్నావు. పనికిరాని పాత్రగా, పొట్టు వంటిగా, ఒక్క నిమిషం కనబడి లేనిగా, మనుషులు నమ్ముకోకుండా, లోకమును నమ్ముకున్నట్టు ఇలాంటి శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతం. ప్రార్థన చేసుకో, నీ అందు నీ మనస్సును విశ్వసించి అనేక మార్లు నీ వాక్యం వినిపించు. ఈ జనమును దేవునితో మాట్లాడితే మరి ఒక్కసారి ప్రభా నన్ను క్షమించు, ఈ లోకమే గొప్పదనుకున్నా, ఈ లోకంలో ప్రభు చూసేటి ఎప్పుడు ఉంటాయనుకున్నా, ఏది శాశ్వతం కాదు. నువ్వు ఒక్కడివే శాశ్వతం, నీ కాల్చిన రక్తం శాశ్వతం. ఇన్ని సంవత్సరాలు గడిచిన నీ రక్తం ఎండిపోతుంది. నేవన్న రక్తంతో నన్ను కడిగి శుభ్రీకరించి నా మనసు మార్చు, నా తలంపులు మార్చు, నా జీవితం మార్చు, నా పరిస్థితులు మార్చు, నాకున్నటువంటి దానిని దీవించు, ఆశీర్వదించు, శుద్ధ హృదయం కలిగించు. నీ బిడ్డగా ముద్రించుకొని సాతానుడు నన్ను ముట్టకుండా, లోకము నాలోనికి ప్రవేశించకుండా, నీ రక్తం అనే కోటలో నన్ను కాచుకోకుండా ప్రభా ఇప్పటి వరకు నీ వాక్యంతో మాట్లాడాలి. ఇవి నా మాటలు కావు, నీ వాక్యం. నాలాంటి వారు అనేక మంది గతించినప్పటికీ నీ వాక్యము చేత అనేకులు బలపరచబడినటువంటి వాక్యం. నీ వాక్యము జీవం గలది, శక్తి గలది ప్రభా. నీ
నీ నామం శక్తి కలదు, నీ వస్త్రం శక్తి కలదు ప్రభా. నీ నామంలో కిందికి నీ రెక్కల చాటున మాకు ప్రభా అవకాశం ఇచ్చిన ఈ పరిశుద్ధ ఆలయం ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డనికి ఎంతో ప్రాముఖ్యమైన బిడ్డ, ఎవరు నశించడం చిత్తం కాదు ప్రభా. సాతానుడు మమ్మల్ని పెట్టి చీకటిలోనికి, సోమరితనంలోనికి, పాపంలోనికి తీసుకొని పోకుండా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను నీవు ప్రభా మూలకు పడవేసిన రాయి తలరాయిగా మార్చుకో. ఇక్కడ రోషము కలిగి, ఆవేశము కలిగి, ఆత్మ కలిగి ప్రభా ఆత్మ కార్యమును మీరు మధ్య జరిగించుకోండి. నాకు ఇచ్చినటువంటి సమయము నేను సద్వినియోగం చేసుకోవచ్చు. నాకు ఇచ్చినటువంటి యొక్క వాక్యము ఆశీర్వాదము బిడ్డలతో పంచుకుంటున్నాను. బిడ్డలు దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపులను, సంఘం నడిపించినటువంటి పెద్దలను, ఎవరైనా బిడ్డలను, చిన్న బిడ్డలను, ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించడం యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొచ్చిన తండ్రి. థ్యాంక్ యూ.